ఒక కార్ పార్కింగ్లో గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగింది. అది కాస్త తిట్టుకోవడం కొట్టుకోవడం స్థాయి వరకు వెళ్ళింది. ఆ క్రమంలోనే అక్కడ వ్యక్తుల్లో పలువురు కోపోద్రిక్తులై కారు అద్దాలని కర్రలు క్రికెట్ బ్యాట్లతో తీవ్రంగా ధ్వంసం చేశారు. అందుకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్ పార్కింగ్ గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి అది కాస్త తిట్టుకోవడం కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఆ క్రమంలోనే అక్కడ వ్యక్తుల్లో పలువురు కోపోద్రిక్తులై కారు అద్దాలను కర్రలు క్రికెట్ బ్యాట్ తో తీవ్రంగా ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ చోట రోడ్డుపై రెడ్ కలర్ కార్ పార్కింగ్ చేశారు. అదే సమయంలో గమనించిన పలువురు వారితో వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అది కాస్త తిట్టుకోవడం కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఆ క్రమంలోనే అక్కడ వ్యక్తుల్లో పలువురు కోపోద్రిక్తులై కారు అద్దాలను కర్రలు క్రికెట్ బ్యాట్ తో తీవ్రంగా ధ్వంసం చేశారు. ఆ క్రమంలోనే చుట్టుపక్కన ఉన్న కొంతమంది అందుకు సంబంధించిన వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 72లో చోటు చేసుకుంది. వైరల్ వీడియోను గుర్తించిన కొత్వాలీ సెక్టార్ 113 పోలీసులు ఇరు వర్గాలను రమ్మని పిలిచి ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్ పార్కింగ్ విషయంలో నోయిడా సెక్టార్ 72లో నివాసం ఉంటున్న రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. ఆ క్రమంలోనే నితిన్ తరపు వ్యక్తులు మొదట రాజీవ్ చౌహాన్ ను కొట్టారు. ఆ తర్వాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు నితిన్ కారును తీవ్రంగా ధ్వంసం చేశారు. ఆ క్రమంలో కర్రలు క్రికెట్ బ్యాట్ తో కారును పూర్తిగా ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 3 నిమిషాలు 12 సెకండ్ల వీడియోలో ఇరు వర్గాల వ్యక్తులు ఒకరినొకరు దూషించుకోవడం కొట్టుకోవడం కనిపిస్తుంది. వీడియోలో ఓ వ్యక్తి క్రికెట్ బ్యాట్ పట్టుకొని కారు అద్దాలు లైట్లను పూర్తిగా పగలగొట్టడం కనిపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ విషయంలో ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని ఏసీపీ సైవ్య గోయల్ తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే అసలు ఈ గొడవలో ఎవరి తప్పు, ఎందుకు గొడవ జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.